1న చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్ జరగబోతోంది. ఎంజీరావు గారు, ఈ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో చూస్తూ ఉన్నాం మనం. 25% కాదు 50% అని చెప్పి వరుసగా ఆంక్షలు టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఈ అగ్రనేతల అంటే పుతిన్ అండ్ మోదీ లాంటి అగ్రనేతల చైనా పర్యటనకున్న ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, వీళ్ళు ఇద్దరు అంటే ప్రపంచంలో ఒక పెద్ద దేశాలు అగ్రదేశాలుగా చెప్పుకునే భారత్ రష్యా ఇద్దరు అధ్యక్షుడు ప్రధాని మోడీ గారు ఇటు పుతిన్ను చైనా వెళుతున్నారు. చైనా ఎప్పుడు అండి, టియాన్జింగ్లో జరిగే SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ మీటింగ్ నేపథ్యంలో వాళ్ళు రష్యా నుంచి ఇటు ఇండియా నుంచి చైనా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిని పుతిన్ను మోడీ మీట్ అవ్వబోతున్నారు. ఇది SCO మీటింగు సాధారణంగా జరిగే మీటింగ్, ప్రతి సంవత్సరం మీటింగ్ అనమాట. ఈ మీటింగ్కి వీళ్ళు అటెండ్ అవ్వడం అనేది ప్రధానం కాదండి. ఈ నేపథ్యంలో బ్యాక్డ్రాప్లో ఆన్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్స్, ఈ టారిఫ్స్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ చైనా అధ్యక్షుడు ఇండియా ప్రధాని మోడీ ఇటు పుతిన్ మీట్ అవ్వడం అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చాలా ఆర్థిక విషయాల మీద ఒక పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఈ లీడర్లు ఇద్దరు అక్కడికి వెళ్ళడం. పుతిన్ ఈ మధ్యన ప్రపంచంలో ఏ సమ్మిట్కి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాబట్టి ఆయన బ్రెజిల్ వెళ్ళలేదు, అంతకుముందు సౌత్ ఆఫ్రికా వెళ్ళలేదు. కానీ పుతిన్ చైనా రావడం, ఇండియా రావడానికి ప్రాబ్లం లేదు. కాబట్టి పుతిన్ను రష్యా దాటి బయటికి వెళ్ళడం ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా ఇంపార్టెంట్ వరల్డ్ పాలిటిక్స్లో ఇప్పుడు పుతిన్ అనేది చాలా క్రూషియల్ అండి. ఆయన అక్కడికి వెళుతున్నాడు, అది రెండవది ఇంపార్టెంట్. తర్వాత ప్రపంచంలో యుద్ధాలు, ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అమెరికా ఆపలేని పరిస్థితి. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు 50 రోజుల డెడ్ లైన్, తర్వాత 10 రోజుల డెడ్ లైన్ విధిస్తున్నాడు. అవసరమైతే ఉక్రెయిన్కు ఆయుధ సహాయం చేస్తాను, తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా సమీపానికి పంపడం జరిగింది. తర్వాత రష్యా కూడా తన డెడ్ హ్యాండ్ అనేది మాట్లాడడం జరిగింది. అది కూడా జులై స్టార్మ్స్ అని మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది. సో మూడవ ప్రపంచ యుద్ధం అంటే రష్యా అమెరికాల మధ్య అణుయుద్ధం ముప్పు అనేది ఈరోజు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది. 1962 క్యూబా మిసైల్ క్రైసిస్ తర్వాత అతిపెద్ద క్రైసిస్ ఈరోజు ప్రపంచం ఫేస్ చేస్తుంది. అదే రష్యా అమెరికాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగే అవకాశం ఇక్కడ ఉక్రెయిన్ దగ్గర కనపడుతుంది. ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితి ఇక్కడ ట్రంప్కు ఉంది. ఆపలేని వాళ్ళ ఈ రష్యాతో ట్రేడ్ చేసే దేశాల మీద ఆయన ఆంక్షలు విధిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో పుతిన్ అక్కడ ఇండియా చైనాలతో మీట్ అవ్వడం అనేది ప్రపంచ రాజకీయాలకు పెను మార్పు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమెరికా ఇంకొక నేపథ్యం ఏంటంటే, ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఈ ముగ్గురు లీడర్లు మీట్ అవ్వడం చైనాలో ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎనార్మస్ చేంజెస్ వస్తున్నాయి. అవి దెర్ ఈజ్ ఎ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి. ఒక పెద్ద భూకంపం అనమాట ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాలు. ఎందుకంటే ప్రపంచంలో అగ్రరాజ్యం అనేది అమెరికా తన యొక్క నాయకత్వ బాధ్యతల్ని పక్కన పెట్టి తన స్వార్థాన్ని ఎక్కువ చూసుకుంటుంది. ఏది మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అని చూసుకుని ప్రపంచీకరణకి అది వ్యతిరేకంగా, గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా డీగ్లోబలైజేషన్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆంక్షలు విధించేసింది. అన్ని దేశాలు చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇండియా మీద 50% టారిఫ్స్ విధించాడు, చైనా మీద 51% టారిఫ్స్ ఉన్నాయి, రష్యా మీద హ్యూజ్ ఆంక్షలు టారిఫ్స్ ఉన్నాయి, స్విఫ్ట్ నుంచి బయటకు గెంటివేయబడింది, అసలు రష్యాని వెలివేసేశారు వెస్టర్న్ కంట్రీస్. ఈ నేపథ్యంలో అంటే అమెరికా విక్టిమ్స్ ఈ మూడు దేశాలు, ఇటు రష్యా విక్టిము, ఇండియా విక్టిము, చైనా విక్టిము. అదేవిధంగా SCOలో ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న మిగిలిన సభ్య దేశాలు కూడా విక్టిమ్సే. కాబట్టి ఈ సభ్య దేశాలు అమెరికా టారిఫ్స్, అదే ట్రంప్ అహంకారం, ట్రంప్ ఇగోటిజం, ట్రంప్ స్వార్థపరత్వం, ట్రంప్ క్యాప్రిసియస్నెస్ని అజెండాగా తీసుకుని SCO మీటింగ్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు SCO మీటింగ్ టియాన్జింగ్లో అంటే చైనాలో ఒక టౌన్లో జరగబోయే మీటింగ్లో ఇటు పుతిన్, ఇటు నరేంద్ర మోడీ, ఇటు జీ జిన్పింగ్తో పాటు
36 దేశాధినేతలు మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్లో 10 అబ్జర్వర్ స్టేటస్లో ఉన్న 2 దేశాలు, తర్వాత స్పెషల్ ఇన్వైటీస్ అని ఇంకో 14, అంటే 36 దేశాధినేతలు 36 దేశాలు మీట్ అవబోతున్నాయి. ఏ నేపథ్యం అంటే ఈ ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో. కాబట్టి ట్రంప్లో వణుకు అనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పశ్చిమ దేశాలు అనేవే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో లేవు. పూర్తిగా తూర్పు దేశాలే. వెస్ట్రన్ కోఆపరేషన్ కంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఆపోజిట్గా ఈ తూర్పు అర్ధగోళంలో తూర్పు దేశాలు మీట్ అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు దేశంలో అతిపెద్ద దేశాలు, అమెరికాని ఢీకొనగలిగే దేశాలు ఇటు రష్యా, ఇటు చైనా, ఇండియాలే అమెరికాని ఢీకొనగలిగే దేశాలు, ఇటు నాటోను కూడా ఢీకొనగలిగే దేశాలు ఈ మూడు మీట్ అవ్వడం అంటే ప్రపంచంలో సగం పాపులేషన్ అక్కడ మీట్ అయినట్టే. ప్రపంచంలో సగం సంపద, సగం పాపులేషను, సగం ఆయుధాలు అక్కడ మీట్ అయినట్టే. కాబట్టి వెస్టర్నర్కి ఇటు ముఖ్యంగా ట్రంప్కి ఇది చెంపపెట్టు. ఈ మీటింగ్లో ఇటు మోడీ సారథ్యం అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఇటు పుతిన్, జీ జిన్పింగ్ మీట్ అవ్వడం అనేది ప్రధానం కాదండి. వాళ్ళు ఎలాగో మీట్ అవుతారు, వాళ్ళ దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయి. కానీ మోడీ దీన్ని చాలా ప్రాతిపదిక, చాలా ముఖ్య విషయంగా తీసుకుని చైనా నేను వెళుతున్నాను అని ప్రకటించడం జరిగింది. ఎందుకు చైనా వెళుతున్నాడంటే ఇప్పుడు ఇండియా చైనాల మధ్య మంచి సంబంధాలు లేవు. గాల్వాన్ 2020 గాల్వాన్ వ్యాలీ సంఘటన తర్వాత ఒక 20-25 మంది ఇండియన్ ఆర్మీ చనిపోయిన తర్వాత బోర్డర్ ప్రాబ్లం వచ్చి యుద్ధం దాకా వెళ్ళినాయి చైనా ఇండియాలు. ఈ నేపథ్యంలో 2020 తర్వాత మొట్టమొదటిగా చైనా వెళుతున్నాడు. 2018 తర్వాత చైనా వెళుతున్నారు. అది ముఖ్యంగా గమనించాలంటే ప్రపంచ రాజకీయాల్లో కుదుపు ఏంటంటే ఇండియా చైనాలు ఒక్కటవడం. ఇప్పుడు ఇండియా చైనాలు చాలా క్లోజ్ అవుతున్నాయి. ఈ పెద్ద అన్న ట్రంప్ ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఇండియా చైనాలు శత్రు దేశాలు ఒక రకంగా యుద్ధాల దాకా వెళ్ళినాయి గత 7-8 సంవత్సరాల్లో. అలాంటి దేశాలు ఒక్కటిగా వచ్చి ఎకనామిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ కోఆపరేషన్ అనుకుంటూ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మీట్ అవ్వడం అంటే ఇది ప్రపంచ రాజకీయాలకి పెద్ద కుదుపు. ముఖ్యంగా ట్రంప్కి పెద్ద చెంపపెట్టు. అమెరికా పతనానికే ఇది నాంది కాబోతుందా ఈ ఎస్సీఓ మీటింగు చైనాలో జరిగేదని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పుతిన్, ట్రంప్, మోడీ అక్కడికి వెళ్ళడం అనేది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది అంటే ఎస్సీఓ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఎస్సీఓ ఏ విధంగా అమెరికా అండ్ నాటోలకు ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీన్ని ఏమంటారంటే ఎస్సీఓ అంటారు. ఈ ఎస్సీఓ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రీజనల్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో అతిపెద్ద, యుఎన్ఓ తర్వాత అతిపెద్ద రీజనల్ ఆర్గనైజేషను. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ప్రారంభిస్తే 2017లో అందులో ఇండియా, ఇరాను, అదేవిధంగా పాకిస్తాన్ జాయిన్ అయ్యి ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీఓలో 10 సభ్య దేశాలు ఉంటాయండి. 10 సభ్య దేశాలు చూస్తే వరల్డ్ మ్యాప్ని మనం గమనిస్తే ఈ 10 సభ్య దేశాలు ఏంటంటే ఇండియా, చైనా, రష్యా, ఈ 3 పెద్ద దేశాలు ఉంటాయి. దీంతోపాటు ఇటు పాకిస్తాన్, ఇరాన్ అనే 2 దేశాలు ఉంటాయి. వీటితో పాటు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటారు. ఇది సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా దేశాలు మధ్య ఆసియా దేశాలైన తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ 4 దేశాలు. ఈ విధంగా 10 సభ్య దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. వీటితో పాటు 2 మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ అబ్జర్వర్స్ ఉంటాయి స్పెషల్ అబ్జర్వర్గా. ఇంకో 14 దేశాలు స్పెషల్ గెస్ట్గా ఉంటాయి అన్నమాట. 14 దేశాలు ఏంటంటే ఇటు కంబోడియా, లావోసు, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్టు, ఇలా అద్భుతమైన ఇటు ముస్లిం దేశాలు, ఇటు సౌత్ ఏషియన్, ఈస్ట్ ఏషియన్, ఆగ్నేసియా దేశాల కూటమే అక్కడ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు ఇంకోటి సిఎస్ఎన్, కలెక్టివ్ సెక్యూరిటీ, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అని, ఇంకా సెంట్రల్ ఏషియన్, అందులో భాగంగా తుర్క్మెనిస్తాన్ ఉంటుంది. అంటే 36 దేశాల మీటింగ్ అనమాట. కానీ అందులో సభ్య దేశాలు 10 దేశాలు. ఇందాక నేను చెప్పినట్టు 10 దేశాలు. ముఖ్యంగా ఇండియా, రష్యా, చైనాలు ఒక్క కూటమిగా ఏర్పాటు చేసినది ఇది. ఇంకోటి బ్రిక్స్తో పాటు. సో ఇదేంటంటే ఎస్సీఓ అనేది ఏమంటారంటే ప్రపంచంలో ఏ గ్రూప్కి కూడా ఇంతది లేదు. ఎందుకు అంటే నాటో అనేది సెక్యూరిటీ చూస్తుంది. G7 పశ్చిమ దేశాల కూటమి ఏం చేస్తుంది? పొలిటికల్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్ చూస్తుంది. కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏం చూస్తుందంటే కలెక్టివ్ సెక్యూరిటీ చూస్తుంది, శాంతి భద్రతల సెక్యూరిటీ సభ్య దేశాల మధ్య, ఎకనామిక్ కోఆపరేషన్, తర్వాత పొలిటికల్ కోఆపరేషన్ కూడా ఉంది. అంటే పొలిటికల్, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ, ఇలాంటిది పశ్చిమ దేశాలకు ఒక కూటమి లేదు.
G7 నాటోలు కలిపితే. అందుకే ఏమంటారు, నాటో కూటమి ఏమంటుందంటే దీన్ని అంతర్జాతీయ సంబంధాల్లో నిపుణులు ఏమంటారంటే ఎస్సీఓ అనే దానికి యాంటీ నాటో కూటమి, యాంటీ వెస్ట్రన్ కూటమి. ఎందుకంటే పూర్తిగా తూర్పుగోళంలో దేశాలు ఇక్కడ ఉన్నాయి, తూర్పుగోళంలో లేదా వెస్ట్రన్ అంటే సదర్న్ కంట్రీస్ అంటారు, ఈ కంట్రీలు అక్కడ ఉన్నాయండి పరస్పరం. కాకపోతే ఇటు నాటోకు ఉండవలసిన కలెక్టివ్ సెక్యూరిటీ అనేది లేదు. అంటే ఒక దేశం మీద అటాక్ చేస్తే ఇంకో దేశం వెళ్ళడం అనేది నాటోలో ఉంటుంది, ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఎకనామిక్ కోఆపరేషన్. ఇప్పుడు నాటోతో పోల్చిన G7తో పోల్చిన ఎస్సీఓ అంటే ఏంటంటే ప్రపంచంలో దీని యొక్క పరిస్థితి అంటే దీని యొక్క గ్రేట్నెస్ మనం ఎలా అసెస్ చేస్తామంటే ప్రపంచ జనాభాలో 36% జనాభా ఈ ఎస్సీఓ కూటమి దేశాల దగ్గర ఉంది, 10 సభ్య దేశాలు అనుకుంటే, మిగిలిన కంట్రీలు పక్కన పెడితే. తర్వాత జీడిపి పరంగా చూస్తే ప్రపంచ జీడిపిలో 24% జీడిపి. అదే PPP పరంగా చూస్తే 40% ఆఫ్ జీడిపి, వరల్డ్ జీడిపి ఉంటుందండి. పర్చేసింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా చూస్తే అంటే ప్రపంచంలో 36% జనాభా కలిగి, ప్రపంచంలో భూభాగంలో 40% దాకా భూభాగం కలిగి, ప్రపంచ జీడిపి కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా నామినల్ జీడిపి పరంగా చూసిన ఎంతో జీడిపి కూడా ఇది కలిగి ఉంది. అంటే ప్రపంచంలో చాలా పెద్ద కూటమి అని చెప్పవచ్చు అనమాట. ఇది ఇటు ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి ఈ కింద అంటార్కిటిక్ మహాసముద్రం వరకు ఉన్న ఒక పెద్ద భూభాగం తూర్పుగోళం భూభాగంలో ఉంటుందన్నమాట. ఇది ఎస్సీఓ కూటమి సభ్య దేశాలు అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. 2050 నాటికి ఇవి ప్రపంచంలో ఇప్పుడు ఇండియా, చైనాలు, అమెరికాని ఓవర్కమ్ చేస్తాయి. G7 దేశాల కూటమిని ఎస్సీఓ ఓవర్కమ్ చేయబోతుంది. దీంతోపాటు ఎస్సీఓలో ఉన్న ముఖ్యంగా రష్యా, చైనా, ఇండియాలో ఇటు బ్రిక్స్ దేశాల్లో కూడా అతి ప్రధానమైన దేశాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూస్తే ఎస్సీఓ అనేది ఇటు నాటోను ఇటు G7ని పూర్తిగా ఎక్లిప్స్ అంటే ఒక గ్రహణంలాగా మూసేయగలంత శక్తివంతమైన కూటమి అనమాట. ఇప్పుడు ఈ ఎస్సీఓ మీటింగ్ అనగానే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనగానే ఇక్కడ ఒక వీక్నెస్ ఏంటంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వెస్టర్న్ గ్రూప్స్తో పోలిస్తే ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ సెక్యూరిటీ లేదు. ఒక దేశం మీద అటాక్ చేస్తే ఇంకో దేశం వెళ్ళడం అనేది ఇక్కడ కనపడదు, అదొకటి వీక్నెస్. 2, ఎస్సీఓ దేశాల సభ్య దేశాల మధ్య ఎన్నో బార్డర్ ప్రాబ్లమ్స్ అని, యుద్ధాలని. ఇప్పుడు ఎస్సీఓలో ఇటు పాకిస్తాన్ కూడా ఒక సభ్య దేశం అండి, అది మర్చిపోకూడదు. ఈరోజు మోడీతో పాటు అక్కడికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా వెళ్ళబోతున్నాడు. ఇందులో ఇండియా, పాకిస్తాన్ యుద్ధం చేసుకున్నాయి. ఇండియా, చైనాల మధ్య పడదు. అదేవిధంగా రష్యా, చైనాల మధ్య అనుమానాలు ఉన్నాయి. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అయినప్పటికీ ఎకనామిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ అనేది పూర్తిగా లేదు, పూర్తి కోఆర్డినేషన్ లేదు. కానీ ఎకనామిక్లో కలెక్టివ్గా ఒక సింగిల్ కరెన్సీ తెద్దామా, లోకల్ కరెన్సీలో బిజినెస్ చేద్దామా అనేది ఉంది. అందువల్ల బార్డర్ ప్రాబ్లమ్స్ ఒక పక్కనున్న రెండో పక్కన అద్భుతమైన ట్రేడ్ అనేది జరుగుతుంది కొంచెం భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనాల మధ్య అద్భుతమైన ట్రేడ్ ఇండియా ఇది అనమాట. సో ఒక అద్భుతమైన బంధం అనేది, పెనుబంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల నేపథ్యంలో ఇవన్నీ విక్టిమ్స్ అయినాయి కాబట్టి ఒక సింగిల్ అజెండాతో మీట్ అవుతున్నాయి. భారత ప్రధాని చాలా ఆశలతో అక్కడికి వెళ్తున్నాడు. అదేవిధంగా ఇటు పుతిన్ కూడా చాలా ఆశలతో చైనా వస్తున్నాడు. చైనా అధ్యక్షుడు కూడా జీ జిన్పింగ్ కూడా ఇటు మోడీ, ఇటు పుతిన్ అక్కడ తీసుకెళ్ళి ప్రపంచంలో తన శక్తిని మళ్ళీ నిరూపించుకోవడానికి, తను పొలిటికల్గా వీక్గా ఉన్నాడండి. ఇప్పుడు చైనాలో చూస్తే చాలా పొలిటికల్ వీక్గా ఉన్నాడు, ఆయనకి కొన్ని నెలల వ్యవధి ఉంది. కానీ ఈ టైంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే చూడండి ప్రపంచంలో చైనా శక్తి ఎలా ఉందనేది అది కూడా షోకేజ్ చేసుకుంటుంది ప్రపంచ రాజకీయాలు. ఎందుకంటే చైనా ఈజ్ ద పవర్ టు బి రెకార్డ్ విత్. అమెరికాని ఢీకొనగల శక్తి ఆల్రెడీ వచ్చేసింది చైనాకండి. ఇంకా ఇండియాకి అంత శక్తి రాలేదు, రష్యాకి అప్పుడే శక్తి రాలేదు, ఇంకా ఒకప్పుడు పవర్ పోయింది. కానీ చైనాకి అమెరికాని ఢీకొనగలిగే శక్తి ఆల్రెడీ ఇప్పుడు ఉంది. కాబట్టి ఇటువంటి చైనా ఉవ్వెళ్ళు ఊరుతుందన్నమాట. ఇటు ఇండియాని ప్రధాని ఇటు రష్యాని తెచ్చుకుని ఒకడ మీట్ అయ్యి ప్రపంచంలో తన యొక్క పవర్ని అమెరికా కంటే ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో దీనికి వేదికే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది బీజింగ్ వేదికగా ఉంటుంది. కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ ఉండడం వల్ల ఈరోజు నాటో దేశాలు, ఇటు అమెరికా కూడా వణుకుతూ ఉంటాయండి. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ బాగా ఇంకా ఎక్కువ బలపడిందంటే ప్రపంచ రాజకీయాలంతా మనం వింటూ ఉంటాం. ఇటు పశ్చిమ దేశాల నుంచి అంటే పశ్చిమార్ధగోళం నుండి ప్రపంచ పవర్ అనేది ఇటు ఈస్టర్న్ తూర్పు గోళం వైపుకి వస్తుంది అని మనం వింటూ ఉంటాం అంతర్జాతీయ సంబంధాలు. ఇదంటే ద ఫల్క్రమ్ ఆఫ్ ది వరల్డ్ పొలిటికల్
పవర్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది వెస్టర్న్ గ్లోబ్ టు ఈస్టర్న్ గ్లోబ్ అని మనం వింటూ ఉంటాం అనమాట. పల్క్రమ్ ఆఫ్ ది వరల్డ్, ద గ్రావిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటారన్నమాట, వెయిటేజ్. ఇది ఈ ఎస్సీఓ కోఆపరేషన్, ఎస్సీఓ సమ్మిట్ వల్ల కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2001 నుండి ఇది దిగ్విజయంగా పనిచేస్తుంది. 2017 తర్వాత ఇండియా అందులో జాయిన్ అయిన తర్వాత ఈ కూటమికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే మిగిలిన దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండదండి, కానీ అమెరికా మా ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా ఈరోజు ఎస్సీఓలో జాయిన్ అయ్యేటప్పటికి, ఇండియాతో పాటు కొన్ని చిన్న దేశాలు, మంచి దేశాలు వెళ్ళేటప్పటికి వీళ్ళకి వెయిటేజ్ వచ్చింది. అంటే వెస్ట్రన్ కూటమికి లేని ఒక అద్భుతమైన వెయిటేజ్ అక్కడ వచ్చింది. కాబట్టి ఈ ఎస్సీఓలో ఇండియా పాత్ర అనేది చాలా చాలా కీలకం. ఈరోజు ఎస్సీఓ మీటింగ్కి ఇండియన్ ప్రధాని వెళ్ళలేదు అనుకోండి, ఇంకా ఆ కూటమికి అంత విలువ ఉండదు. ఏదో రష్యా, చైనాది ఇది ఒక రోగ్ స్టేట్స్ ఉంటాయి, ఇలాంటి దేశాలు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశాలు ఉంటాయి. కానీ ఇండియా ప్రధాని అక్కడికి వెళ్ళడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఎస్సీఓ ఇప్పుడు 31 ఈ నెల 31 ఒకటో తారీఖుల్లో జరిగే ఎస్సీఓ మీటింగ్ అంటే ప్రపంచ రాజకీయాలకి ఒక వేదిక. అక్కడ తీసుకునే ఒక నిర్ణయం అనేది అటు నాటో, ఇటు అమెరికా కూటమి, ఇటు G7 కూటమిని షేక్ చేసే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎంజీ రావు గారు, ఈ ఎస్సీఓ కూటమి అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమి. సో భారత్ పూర్తిగా సంపూర్ణంగా ఎస్సీఓకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? అండ్ భారత్ ఏ ప్రయోజనాలను ఆశించి ఎస్సీఓలో కొనసాగుతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక చాలా చాలా ప్రధానమైన విషయం అండి ఇది. అసలు ఎస్సీఓ భారత ప్రధాని ఏ ప్రయోజనాలు ఆశించి అక్కడికి వెళుతున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అసలు ఇండియాకి ప్రయోజనాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా మన మీద టారిఫ్స్ చేసింది 50%, 25%, ఇంకా వేస్తాను అని ట్రంప్ బెదిరిస్తున్నాడు. అటు చైనా మీద కూడా 51% టారిఫ్స్ ఉన్నాయి, ఇంకా వేస్తాను, నువ్వు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే చైనాని బెదిరిస్తున్నాడు. రష్యా నువ్వు యుద్ధాన్ని ఆపకపోతే నీ మీద 500% టారిఫ్స్ చేస్తే, ఇంకా ఆంక్షలు విధిస్తా, నువ్వు నాశనం అయిపోతావు, క్రష్ అయిపోతావు, డెడ్ ఎకానమీ చేసేస్తాను రష్యా అని ఆయన్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 దేశాలు ప్రధానం. ఇందులో ఉన్న పాకిస్తాన్ని, మయన్మారు, చిన్న చిన్న దేశాల మీద కూడా ఆయన ట్రంప్స్ టారిఫ్స్ చేసేసాడు. ఇది అంటే ఏంటి? ఎస్సీఓ ఇండియా ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈరోజు ఇండియన్ ప్రధాని మోడీ గారు అక్కడికి వెళుతున్నాడు చైనా అంటే, మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే అమెరికాకి ఇండియా పవర్ని చెప్పడం. ఇదిగో నువ్వు ఒక్కదానివే కాదు, మాకు ప్రపంచంలో చాలా దేశాల స్తోమత ఉంది, ఇదిగో నా పవరు, నేను ఇక్కడ చూపిస్తాను, నువ్వు టారిఫ్స్ చేస్తే నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఇటు చైనాతోటి రష్యాతో నేను ట్రేడ్ చేసుకోగలుగుతాను, ఇదిగో చూసుకో అని చెప్పడం ఫస్ట్. అంటే అమెరికాతో నువ్వు ట్రేడు, నీకు $130 బిలియన్ ట్రేడ్ అవుతుంది, నీ వల్ల మాకు చాలా రంగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, కానీ నీకు ఎక్స్పోర్ట్స్ బదులు ఈ దేశాలకు నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటా, కాబట్టి నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు విధించుకుంటే విధించుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని ఈరోజు మోడీ పెద్ద షాక్ ఇస్తున్నాడు. అది మొట్టమొదటి ప్రయోజనం, అమెరికాకి షాక్ ఇవ్వడం. రెండోది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ట్రేడ్కి ఆల్టర్నేటివ్ చూడడం, డెస్టినేషన్. ఇటు రష్యాతో $100 బిలియన్ ట్రేడ్ చేసుకోవాలి 2030 నాటికని, రష్యాతో ట్రేడ్ చేసుకోవచ్చు. చైనాతో బార్డర్ ప్రాబ్లం ఉన్న ట్రేడు అమెరికా తర్వాత అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, $110 బిలియన్, దాని మీద ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు. ఈ విధంగా ఇందులో ఉన్న ఇంకా సభ్య దేశాలైన ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తోనూ, అదేవిధంగా మంగోలియా, ఆఫ్ఘనిస్తాను, ఈ కంబోడియా, మయన్మార్, ఇవన్నీ అందులో ఉంటున్నాయి, ఎస్సీఓలో ఉంటున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇవన్నీ దేశాలతో 36 దేశాధినేతలతో మోడీ ఇక్కడ మీట్ అవుతున్నారు. దీనివల్ల ఆ దేశాలతో ట్రేడ్ చేసుకుంటాం, నీ వాళ్ళ పక్కన పెట్టు అనేది రెండేవడం. తర్వాత అండి ఇక్కడ ఎస్సీఓలో ఇంకొక అతిపెద్ద ప్రయోజనం ఏముందంటే, ఈరోజు ఎస్సీఓలో మీ సభ్య దేశమైన పాకిస్తాన్తో మన ప్రాబ్లం ఉంది, బార్డర్ ప్రాబ్లం ఉంది, దాంతో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి, చైనాతో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎస్సీఓలో మోడీ వెళ్ళడం అంటే చైనా మనల్ని ఆతిథ్యం ఇస్తుంది. చైనా కూడా ఇండియన్ ప్రధాని మేము తీసుకొచ్చాము చూడండి, ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇదిగోండి వచ్చారు, ఎస్సీఓ మీటింగ్ నేను పెడుతున్నాను, ఆతిథ్యం ఇవ్వడం అంటే చైనా ఈరోజు ఇండియా యొక్క కన్సర్న్స్, ఇండియా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఇండియాని అకామిడేట్ చేయాలి. అంటే అటు పాకిస్తాన్కి, ఇటు బంగ్లాదేశ్లో చైనా సపోర్టు తగ్గుతుంది. ఇది చూడండి, ఒక 2 ఇయర్స్ పాటు చైనా అట్లీస్ట్ టెంపరీగానైనా ఇటు పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఇండియా మీద రెచ్చగొట్టడం ఆపిద్ది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ చైనా ఇన్వాల్వ్మెంట్ కాస్త ఇండియాని కోపం తెప్పించే పని చెయ్యదు. దానివల్ల మనకేమవుతుంది, బంగ్లాదేశ్లో మన పరిస్థితిని మనం వ్యూహాన్ని అమలు చేసుకోవచ్చు. పాకిస్తాన్ అది అనవసరంగా ఎక్కువ దువ్వదు.
కాబట్టి టెర్రరిజానికి ఎగ్నెస్ట్గా ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు పహల్గామ్ ఇష్యూ వాటి వల్ల. ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు ఒప్పుకోకపోతే, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మన జైశంకర్ వెళ్ళినప్పుడు ఒప్పుకోకపోతే జైశంకర్ మీట్ అవుతే ఇండియానికి అనుకూలంగా అది తీర్మానం చేస్తుంది కాబట్టి ఈరోజు ఇండియన్ ప్రధాని అక్కడికి వెళ్ళబోతున్నారు. ఎక్కడికి? చైనా. లేకపోతే మన ఇండియన్ ప్రధాని వెళ్ళరు, ఎవరో విదేశాంగ శాఖ మంత్రిని పంపొచ్చు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు అలా పంపాం కూడా చాలాసార్లు. ఇండియన్ ప్రధాని వెళ్తున్నారంటే చైనా ఇండియా పరిస్థితులకు అనుకూలంగా, ఇండియా చెప్పిన టెర్రరిస్టు ఈ పాలసీకి అనుకూలంగా మన వైపు తీర్మానం చేస్తుంది. అంటే పాకిస్తాన్ విషయంలో అది కొంచెం నెమ్మదిస్తుంది. పాకిస్తాన్ని ఎక్కువ దువ్వదు, ఇండియా కోపం తెప్పించే పని చేయదు. దానివల్ల ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనకు అనుకూలంగా చైనా కూడా వ్యవహరిస్తుంది. చైనా ఎక్కువ ఆయుధాలని ఈ మధ్యలో ఎక్కువ పెద్ద పెద్ద ఆయుధాలు ఉండవు. అంటే ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చే ఏర్పాటు కొన్ని సంవత్సరాల పాటు ఉండదు. దానివల్ల ఇండియా అభివృద్ధి చెందిద్ది, ఎక్కువ వృద్ధి సంపాదిస్తే, ఎక్కువ డిఫెన్స్ పెట్టకుండా. ఇది ముఖ్యం, చాలా పెద్ద ప్రయోజనం అండి. అంటే ఏంటి? ఇటు భారతదేశ మధ్యలో ఈ కంటైన్మెంట్ పాలసీ అనేది ఒకటి అమలు జరుపుతూ ఉంటుంది చైనా. ఈరోజు చైనాతో కొంచెం సత్సంబంధాలు పెంపొందడం వల్ల బార్డర్ ప్రాబ్లంలో పీస్ వస్తుంది, ఈ ఇండియన్ ఓషన్లో కాస్త పీస్ వస్తుంది, దీనివల్ల ఆర్థిక అభివృద్ధి ఎక్కువ అవుతుంది. సో ఇది చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే చైనా రష్యాతో ఎక్కువ ట్రేడ్ అవ్వడం వల్ల ఒకటి ఉంటుంది. తర్వాత అతిపెద్ద ప్రయోజనం ఇక్కడ ఒకటి ఉందండి, చాలా పెద్ద ప్రయోజనం అనమాట. అదేంటి? ఇండియా వీక్నెస్ ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ లేదు. ఆయిల్ గ్యాస్ అనేది మన దగ్గర సరిపోదు. ప్రపంచంలో అత్యధికంగా వేగంగా ఈ మన డిమాండ్ పెరిగిపోతుంది. సంవత్సరానికి ప్రయాణం 9% చొప్పున మన ఎనర్జీ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. ఈ ఉత్పత్తి చేసే దేశాలు గల్ఫ్ దేశాల మీద ఆధారపడితే పని అవ్వదు, అమెరికా మీద ఆధారపడితే పని అవ్వదు. కానీ ఇటు రష్యా, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. ఇటు ఇరాన్ ఉంది, ఇటు సౌదీ అరేబియా ఉంది, ఇటు గల్ఫ్ దేశాలు. అంటే మన ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యంగా భరోసా లభిస్తుంది. ఓకే, ఎనర్జీ సెక్యూరిటీ అనేది నిర్విఘ్నంగా భారతదేశానికి వస్తుంది. ఇది అత్యధిక ప్రయోజనం. రెండు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఈ మధ్యన చైనా మన మీద ఇంపోజ్ చేయడం వల్ల ఈవీ ఇండస్ట్రీ, ఈవీ రెవల్యూషన్ ఆగిపోయింది. ఇప్పుడు చైనా తగ్గి రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ మనకు వస్తుంది. తర్వాత ఫార్మాస్యూటికల్స్లో ఇండియాకి ఎక్కువ ముడి సరుకు చైనా నుంచి వస్తుంది, ఇప్పుడు అది వస్తుంది. కాబట్టి చైనాతో ట్రేడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇటు అమెరికాని మనం రిప్లేస్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద ప్రయోజనం అక్కడ ఉంది అనేది మనం చెప్పొచ్చు. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ బిగ్గెస్ట్ వార్నింగ్ అనమాట, చాలా పెద్ద వార్నింగ్ ఏంటంటే మీరు ఇండియా యొక్క కన్సర్న్ని చెయ్యకపోతే, ఇండియాని కూడా మీరు అకామిడేట్ చేయకపోతే నాకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది. తూర్పు ఏది రష్యా చైనాలు అనేవి వాళ్ళ వైపు మొగ్గుతాను, మీరే పోతారు అని చెప్పడం అనమాట. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇది బేరసారాలండి. ఇటు మా నార్మల్ జీవితంలో ఉన్నట్టు చూడండి, చిన్న చిన్న దేశాల మధ్య, చిన్న చిన్న వ్యక్తుల మధ్య సంబంధాలు ఉంటాయి. ఇక్కడ కంట్రీస్ మనం బేరసారాలు. అందుకని మోడీ ఈ పర్యటన ఇంకో నెల ఉందనగానే ఇది అనౌన్స్మెంట్ జరిగింది. ఆల్రెడీ ఒక నెల క్రితమే జరిగింది, ఇప్పుడు కన్ఫామ్ అయింది. అంటే ఇండియన్ ప్రధాని 3 వారాల ముందే కన్ఫామ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అటు అమెరికా ఇండియా మధ్య ఇంకా ట్రేడ్ డిస్కషన్ జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఒక 6వ దఫా జరగవలసి ఉంది. ఈ 6వ దఫాలో మోడీ అటు వెళ్ళిపోతే మొత్తం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు చైనా వైపు తిరిగిపోతే అమెరికాకి వెస్ట్రన్ కంట్రీ చాలా చాలా ప్రమాదం. అసలు అంతర్జాతీయ పాలిటిక్స్లో దాని పతనం, ఫ్రీ ఫాల్ అంటారండి, అలా పతనం అయిపోతాయి అనమాట. అది తర్వాత ఇండియా ఏంటంటే ఎస్సీఓలో ఉండడం వల్ల ప్రపంచ రాజకీయాల్లో నేను ఒక సూపర్ పవర్ని అని తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఏ విధంగా? ఇటు చూడండి, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్కడికి వస్తున్నాడు. పుతిన్తో మీటింగ్ ఇంకా ట్రంప్కే లేదు, కానీ ఇండియా ప్రధాని పుతిన్తో మీటింగ్ అయ్యి అంతర్జాతీయంగా జరుగుతున్న అతిపెద్ద యుద్ధమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పాత్రమైన పోషించగలుగుతాడు భారత ప్రధాని. ఈ కంబోడియా, ఈ దేశాలు, థాయిలాండ్ ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళ ప్రతినిధులు వచ్చినప్పుడు అక్కడ దేశాల మధ్య సయోధ్య కుదరొచ్చు. ఈ విధంగా భారతదేశానికి సంబంధించి 2, షాంఘై కోఆపరేషన్ ఇంకా అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే షాంఘై కోఆపరేషన్ అనేది సెక్యూరిటీకి సంబంధించిన టెర్రరిజం, అదేవిధంగా డ్రగ్ ట్రాఫికింగ్ అనేది, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అనేది, వీటి విషయాలన్నింటిలో కూడా నిర్ణయాలు తీసుకుంటుంది భారతదేశం విక్టిమ్. కాబట్టి ఇటు పాకిస్తాన్, ఇటు మయన్మార్, ఇటు డ్రగ్స్ అన్నీ రాకుండా ఇటు అన్ని కోఆపరేషన్ తీసుకోవడం వల్ల ఒక అద్భుతమైన అక్కడ ఒక చాలా శాంతి అనేది భారతదేశంలో నెలకొల్పగలుగుతాం. ఎందుకంటే చైనా, పాకిస్తాన్లు ఆ విషయంలో ఎక్కువ తీసుకోలేవు ఈరోజు ఇండియాని అకామిడేట్ చేయడం వల్ల. సో పాకిస్తాన్ కూడా సైలెంట్ అవుతుంది. చూసారు ఎన్ని ప్రయోజనాలు అక్కడ ఎస్సీఓల వల్ల ఉన్నాయంటే ప్రపంచంలో భారత వృద్ధి రాజకీయంగా ఎదగడానికి, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది నేషన్ ఇది ఒక పవర్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి,
2047 నాటికి అమృతకాల లక్ష్యాలు సాధిస్తూ శాంతియుతంగా ఇది ఎదగడానికి ఇటు ఇండియా పాకిస్తాన్ 15,200 కిలోమీటర్ల బోర్డర్లో ఇటు పాకిస్తాన్, ఇటు చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వీటంతటి శాంతి నెలకొల్పుకోవడానికి, తర్వాత 7,516 కిలోమీటర్లు ఉన్న కోస్ట్ ఇండియన్ ఓషన్లో శాంతి నెలకొల్పడానికి ఎస్సీఓలో మనం ఉండాలి. ఎస్సీఓలో మనం చాలా యాక్టివ్గా ఉండగలిగితేనే ఇదంతా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఒకటి మర్చిపోకూడదు, పశ్చిమ దేశాలు దూరంగా ఉంటాయి, మన నైబర్స్ అంతా ఎస్సీఓలో ఉన్నారు. అందుకే దీన్ని ఆశించి ఈరోజు ఎస్సీఓలో భారతదేశం ఉంది యాక్టివ్గా అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఎస్సీఓ కోఆపరేషన్తో ఈరోజు వెస్టర్న్ కంట్రీస్ ఈ టారిఫ్స్ నేపథ్యంలో మనం ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని, ఎంతో అద్భుతాలు సృష్టించవచ్చు ఎస్సీఓలో పార్టిసిపేట్. అందుకని నరేంద్ర మోడీ చాలా ప్రెస్టీజియస్గా చైనా వెళుతున్నారండి. ఎంజీ రావు గారు, ఇటు రష్యా, చైనాల నేతృత్వంలో ఉన్న ఎస్సీఓలో భారత్ ఉంది. అట్ ది సేమ్ టైం అమెరికా, నాటో దేశాలతో కూడా సంబంధాలు నిలుపుతున్న పరిస్థితి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో? అండ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన దౌత్య విధానాన్ని అవలంబించింది. దాన్ని ఏమంటారంటే నాన్ అలైన్డ్, అలీన విధానం. దేనితోని ఎక్కువగా పూసుకుని తిరగకపోవడం, ప్రపంచంలో అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉండటం. ఇటు యుఎస్ఎస్ఆర్ కూటమిలో జాయిన్ అవ్వలేదు, అటు అమెరికా కూటమిలో జాయిన్ అవ్వలేదు. తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఒక అద్భుతంగా అప్పుడున్న నెహ్రూ నాన్ అలైన్డ్ అనే ఒక అద్భుతమైన విదేశీ మంత్రాన్ని ఉపయోగించారు, పంచశీలు ఉపయోగించారు. ఈరోజు భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబరు, బ్రిక్స్లో మెంబరు, అదేవిధంగా పశ్చిమ దేశాల కూటమైన క్వాడ్ అనేది ఒకటి ఉంది చైనా వ్యతిరేకంగా, అందులో మెంబర్గా ఉన్నాం. అదేవిధంగా G7లో ఆతిథ్య దేశం, ఈ కెనడా వెళ్ళడం కూడా జరిగింది భారత ప్రధాని. ప్రపంచంలో ఒకే ఒక్క దేశం, నిజంగా చెప్పాలంటే అబ్జల్యూట్లీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి, మేజర్ కంట్రీస్లో. అదేంటంటే ఇండియా ఒక్కటే. ఇటు తూర్పు దేశాలైన కూటమైన ఇటు రష్యా, చైనాలో ఉన్న కూటమితోనూ, అటు పశ్చిమ దేశాలు అమెరికా, మిగిలిన నాటో దేశాలు ఉన్న కూటమితో కూడా సత్సంబంధాలు బ్యాలెన్స్డ్గా కలిగి ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు రెండిట్ని మళ్ళీ ఎలా బ్యాలెన్స్ చేయగలదు అనేది మనం ఒక విషయం చూడాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే, ఒకటి ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో. ఈరోజు ట్రంప్ ఏమంటున్నాడు, నువ్వు శత్రు దేశమే, నిన్ను శత్రు దేశంగానే ట్రీట్ చేస్తున్నాడనే భాష ఆయన చేతల్లో మనకు చూపిస్తున్నాడు. ఇండియా కూడా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు దాకా అమెరికా వెస్టర్న్ గ్రూప్ 1991లో పివి నరసింహరావు గారు లుక్ ఈస్ట్ పాలసీ అని ఒకటి పెట్టి, ఇటు అమెరికాతో యుఎస్ఎస్ఆర్ పతనం అయిన తర్వాత యుఎస్ఎస్ఆర్తో ట్రేడ్ అంతా పడిపోతే, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే, ఆర్థిక సంక్షోభం వస్తే ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ పెట్టి వెస్ట్రన్ కంట్రీస్తో ముఖ్యంగా అమెరికా చెంతకు వెళ్ళి అమెరికా మీద ఆధారపడడం ఎక్కువ అవుతూ అమెరికాతో ట్రేడ్ చేసుకుంటూ ప్రపంచ గ్లోబలైజేషన్లోకి మనం వెళ్ళాం. గ్లోబలైజేషన్ కాబట్టి ఆ గ్లోబలైజేషన్కి ఆద్యురాలు అమెరికాతో కాబట్టి అమెరికాతో గత 3 దశాబ్దాలకు అద్భుతమైన సంబంధాలు నెలకొల్చుకున్నాం. చాలా వ్యూహాత్మకమైన సంబంధాలు, ఇండో పసిఫిక్లో భాగంగా, క్వాడ్లో భాగంగా. ఇటు చైనా రెచ్చగొట్టకుండా ఉండేది ఒక అద్భుతమైన సంబంధాలని ఈరోజు ట్రంప్ గాలిలో కలిపేశాడు. అదే చూడండి, నేను రిపబ్లికన్ పార్టీలో చాలా కీలక నేత నిక్కీ హేలీ. ఈ నిక్కీ హేలీ తన అధ్యక్షుడికి పోటీ చేస్తూ అధ్యక్ష పదవి ఈయన త్యాగం చేసి ట్రంప్ తరపున ప్రచారం చేసిన నిక్కీ హేలీ కూడా నిన్న ట్రంప్ని చాలా క్రిటిసైజ్ చేసింది అమెరికాలో. అనవసరంగా ఇండియాతో సంబంధాలను నువ్వు గాలిలో కలిపేస్తున్నావు, నువ్వు చేసేది చాలా తప్పు, ఈరోజు ఇండియా సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించుకోలేం, నమ్మకాన్ని పోగొడుతున్నావు అని చాలా సొంత పార్టీలోనే తిరుగుబాటు అనేది ఇక్కడ ట్రంప్ పార్టీలో కనపడుతుంది. అమెరికా అంతా వ్యతిరేకత ఉందండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ఏంటి, అమెరికా మనం ఒకటే అనుకుంటాం, పశ్చిమ దేశాలతో మనం ఇండియా గొడవ ఆడతలే, ట్రంప్ విధానంతో అమెరికాతో మన సంబంధాలు పూర్తిగా చెడిపోవు. ఒక ట్రంప్ మారిపోతే మళ్ళీ పునరుద్ధరించబడతాయి. కాబట్టి ఇండియా దీన్ని గుర్తుపెట్టుకుని పశ్చిమ దేశాలతో ఇటు తూర్పు దేశాలతో ఒక అద్భుతమైన సంబంధాలను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. చాలా హైలీ మెచ్యూర్డ్ కంట్రీ అనమాట ఇండియా అనేది. ఈరోజు మోడీ కూడా నెహ్రూ అనే నాన్ అలైన్డ్ అనే దాన్ని ఆ పదం తీసి ఈయనేమంటారు, మల్టీ అలైన్డ్ అంటారు. మల్టీ అంటే అందరితో సంబంధాలు. అసలు ఇక్కడ ఒకటి చెప్పాలంటే మల్టీ అలైన్డ్ బెటర్, నాన్ అలైన్డ్ అంటే నాన్ అలైన్డ్ ఈజ్ హైలీ పాపులర్ వర్డ్ అండి. కానీ మల్టీ అలైన్డ్ ఏ ప్రధాని ఉంటే ఆ ప్రధాని తీసుకుంటారు, వాళ్ళ నిర్ణయం, దట్ ఇస్ అప్ టు ద ప్రైమ్ మినిస్టర్ అంతే. ఇప్పుడు మోడీ నాన్ అలైన్డ్ అంటే ఏంటి, నాన్ అలైన్డ్ అన్ని కంట్రీలు, లేదా మల్టీ అలైన్డ్ అంటే అన్ని దేశాలతో సంబంధాలు ఉండడం అంట. ఇటు అమెరికాతో ఉంటాం, నాటోతో ఉంటాం, బ్రిక్స్ దేశాలతో ఉంటాం,
ఇటు G7 తేజస్లో ఉంటాం, G20లో ఉంటాం, SCOలో ఉంటాం, అన్నిట్లో మాకు ఉండదు. ఇది భారతదేశం చాలా క్లియర్గా చెప్పగలదు. ఏ విధంగా అమెరికాకి చూడండి, మేము SCOలో ఉంటాం, ఎందుకంటే నా నైబరు, మా ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు ఉండాలి కదా. కాబట్టి నేను ఇరుగు పొరుగు అయిన చైనాతో నేను 4000 కిలోమీటర్ల బోర్డర్ ఉంది, రష్యాతో మాకు ట్రెడిషనల్ సంబంధాలు ఉన్నాయి, హిస్టోరిక్ రిలేషన్షిప్ ఉంది, కాబట్టి SCOలో ఉన్నా. కానీ వాళ్ళ ఉన్న కలెక్టివ్ సెక్యూరిటీ అనేది నాకు లేదు, నాకు ఆర్థిక సంబంధాలు కావాలి, నేను చాలా మేజర్ ఎకానమీ అని చెప్పుకుంటుంది. వెస్ట్రన్ కంట్రీస్కి ఒప్పించగలదు, ఇటు ఈస్టర్న్ కంట్రీస్కి చెప్పగలదు, నేను చాలా పెద్ద దేశాన్ని, వాటితో సంబంధాలు ఉంటాయి, నాకు చాలా ప్రయోజనాలని వీళ్ళకే చెప్పగలదు. ఇలా అద్భుతమైన బ్యాలెన్స్ అనేది ఇది ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది. ఈరోజు చైనా ఏమంటుంది, నువ్వు ఇండియా నువ్వు అమెరికాతో ఎక్కువ ఉన్నావు, నా SCO రావద్దు అంద కదండి, నువ్వు రావాలి అని పిలుస్తుంది. ఎందుకంటే ఇండియా సంబంధాలే, ఇది చాలా ముఖ్యం. రెండోది ఏంటంటే ఇండియా ఇక్కడ ఒక పెద్ద క్లాష్ వస్తుంది. అదేంటి, ఈ అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, నువ్వు నేను చెప్పిన మాటే వినాలి, నువ్వు నేను చెప్పిన వాళ్ళ దగ్గరే ఆయిల్ కొనాలి, రష్యా దగ్గర మానే, ఇరాన్తో మానే, వెనిజులాతో మానేయమన్నాడు. ఏదో వాడు ఫ్రెండ్ చెప్పాడని మనం ఇరాన్ దగ్గర వెనిజులా దగ్గర మానేసాం. ఇప్పుడు మళ్ళా ఎక్కువ వెళ్ళి ఫ్రెండ్ని మించిపోయి, నేను ఫ్రెండ్ని కాదు, నేను డిక్టేటర్ని, నేను నీ అంతని, ఇండియా నువ్వు రష్యా దగ్గర కూడా మానే అని చెప్తున్నాడు. ఈరోజు ఇండియాకి ఇది పొరపాటున రష్యా నుంచి ఆయిల్ ట్రేడ్ మానేస్తే ప్రపంచంలో మన విలువ పోతుందన్నమాట. ఏ విధంగా, ఇంకా అమెరికా చెప్పినట్టు ఉంటుంది, అమెరికాకి ఇది సబార్డినేట్ కంట్రీ, అంతేకాని అలై కాదు అని మ్యూచువల్ రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ ఫ్రెండ్కి ఇచ్చే రెస్పెక్ట్ అమెరికా ఇవ్వడం లేదు. తర్వాత ఇండియన్ ఇంట్రెస్ట్ అది చూడడం లేదు, తన స్వార్థ ప్రయోజనాలకి ఇండియాను ఒక వలస దేశంగా వాడుకుందామని చూస్తుందన్నమాట. ఇది ఇండియాకి గిట్టదు. కాబట్టి ఏమంటుంది, నీ వెస్ట్రన్ కంట్రీస్తో మాకు ఉంటాయి, కానీ అమెరికాకి నేను వ్యతిరేకం కాబట్టి ఇక్కడికి వెళ్తున్నా, నేను అమెరికా ట్రేడ్ $130 బిలియన్ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కాబట్టి షాంఘైకి వెళ్తున్నా అని ఎవ్వరూ కూడా అనుమానించరండి. ఒక అద్భుతమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక విచిత్రమైన ఒక విషయం ఏంటంటే, ఇండియా నరేంద్ర మోడీ కేవలం చైనా వెళ్ళడం లేదు, ఎంతటి గొప్ప మెసేజ్ వెస్ట్రన్ బ్లాక్కి ఇటు ఇస్తున్నాడో చూడండి. ఏ విధంగా ఇండియా భారత ప్రధాని 31వ తారీఖుల్లో చైనాలో SCO మీటింగ్ అటెండ్ అయ్యి, ఇటు పుతిన్ని జీ జిన్పింగ్ని మీట్ అయ్యి, SCOలో ఉన్న అన్ని దేశాధినేతలు మీట్ అయ్యి, వెంటనే న్యూఢిల్లీ రావడంలే, వెంటనే అటు బీజింగ్ ఇటు చైనా నుండి ఆయన పక్కనున్న జపాన్ వెళుతున్నాడు. జపాన్లో 2 రోజుల పర్యటనలో ఆయన ఉండి జపాన్తో మనం ట్రేడ్ డీల్ అన్ని కుదుర్చుకోబోతున్నాం. జపాన్ అనేది అమెరికాకి చాలా పెద్ద మిత్ర దేశం. అంటే ఏంటి, ఇటు చైనా రష్యాలకు కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నారు, మేము మీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం, మళ్ళీ నాకు జపాన్ ఇంపార్టెంట్, వెస్ట్రన్ గ్రూప్ ఇంపార్టెంట్ అని. మళ్ళీ అదేవిధంగా వెస్ట్రన్ కంట్రీస్కి ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నాడు, ఏమని, మేము వెస్ట్రన్ కంట్రీస్తో మేము వ్యతిరేకం కాదు, నేను షాంఘైలో ఉన్నా అని చెప్పడానికి ఒక అద్భుతమైన దౌత్య విధానం. ఇదే మల్టీ అలైన్డ్, అన్ని దేశాలతో ఈక్వల్గా మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఈక్వల్ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం, మా దౌత్య విధానానికి సంబంధించి ఎవ్వరి మాట మేము వినం, అలా అని అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే ప్రపంచంలో ఉంటాం. తర్వాత బహుళ ధ్రువ ప్రపంచం అనేది మా ఎయిము, కాబట్టి ఆ బహుళ ధ్రువ ప్రపంచం అనే దానికి నేను మద్దతు ఇస్తాను, దానికి అనుకూలంగా నేను జపాన్ వెళ్తున్నానని ఒక అద్భుతమైన ఇది బ్యాలెన్స్ చేయడం. అంటే చూడండి ఎలాంటి అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. SCO వైపు తిరగం, నేను బ్యాలెన్స్ చేస్తాను, వెస్ట్రన్ ఇంపార్టెంట్, ఈస్టర్న్ ఇంపార్టెంట్, మా స్వదేశీ మా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనేది మేము అమలుపరుస్తాం, నాకు ఎవ్వరి మాట నేను వినను, మాది సావరిన్ కంట్రీ, ఒక పెద్ద దేశం, ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతుంది, ఈ దేశానికి ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంటుంది, నువ్వెవరో ట్రంప్ అని డిఫైంట్, అంటే నువ్వు చెప్పిన మాట విననని ఇక్కడ చెప్పడం అనేది అనమాట. సో ఇది బ్యాలెన్స్ అంటారండి. అద్భుతమైన దౌత్య విధానంలో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ అనేది భారతదేశం మెయింటైన్ చేస్తుంది. నెహ్రూ టు మోడీ, మీరు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రాజకీయాలు చూస్తారు, కానీ దౌత్య విధానానికి సంబంధించవలసి వస్తే ఒక ప్రధానికి ఇంకో ప్రధానికి కాస్త డిఫరెన్స్ ఉండొచ్చు పదాల్లో వీటిల్లో, కానీ భారత దౌత్య విధానం అనేది 1947 నుండి ఒక స్థిరంగా వస్తుంది. ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం. ఇక్కడ పొలిటికల్లే మనం చూడవలసిన అవసరం లేదు. ఇది బహుళ ధ్రువ ప్రపంచం, ప్రపంచంలో లోక కళ్యాణం, శాంతి ఆర్టికల్ 51లో ఉంటుందండి భారత రాజ్యాంగంలో. దానికి అనుకూలంగా విశ్వశాంతి, అందరూ బాగుంటే అందులో నేను ఉండాలని కోరుకునే ఒక అద్భుతమైన శాంతి, ఒక విశ్వగురు స్థానం, అంటే ప్రపంచంలో ఎవరిని నెగ్లెక్ట్ చేయకపోవడం. ఇదే ప్రధాని మాల్దీవులో ఒక చిన్ని దేశం వెళ్ళి అక్కడ 2 రోజులు గడిపారంటే చూసుకోండి, చిన్ని దేశాలు ఘనా వెళుతున్నారు ప్రపంచంలో పెద్ద దేశానికి. ఒక అద్భుతమైన దౌత్య విధానం.
ఇది ప్రధాని చూడకూడదు, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు నెహ్రూ, ఇటు గాంధీలుగా మనం చూడకూడదండి. ఇండియా ప్రధాని ఎవ్వరున్నా ఇండియా అనే ఒక అద్భుతమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అది 11 సంవత్సరాల ప్రధానిగా చేసిన నరేంద్ర మోడీకి ఇది బాగా అలవాటైన విషయమే. అసలు ఇప్పుడు ప్రపంచ వేదిక మీద అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత ఇక్కడ నరేంద్ర మోడీ. ఇప్పుడు ఎస్సీఓ మీటింగ్లో స్టార్ ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నరేంద్ర మోడీయే ఉంటారు. జిన్పింగ్ కాదు, పుతిన్ కాదు. ఎక్కువ ప్రజాదరణ ఉన్నది ఈరోజు నరేంద్ర మోడీ, స్టార్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ కొన్ని రోగ్ నేషన్స్ కూడా ఉన్నాయి, పాకిస్తాన్. వీళ్ళందరి మధ్యన ఒక ధృవతారగా భారత ప్రధాని ఎలుగుతారు. ఎందుకంటే భారతదేశం ఒక స్టార్ ఆఫ్ అట్రాక్షన్, గ్రోత్ రేట్లో ఏంటి, ఎకానమీలో ఏంటి, ప్రపంచ శాంతి ఏంటి, అన్ని విషయాల్లో. సో ఇలాంటి విశ్వగురు స్థానంతో ఈరోజు మోడీ అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎంజీరావు గారు, ఎస్సీఓలో ఉన్న కీలకమైన దేశం చైనా. ఆ చైనా వల్ల మనకు అంటే భారత్కు అమెరికా కంటే ఎక్కువ ముప్పు ఉంది అనేది చాలా స్పష్టమైన అంశం, అది విషయం ఇది. సో చైనాను ఎలా డీల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని చైనా వెళుతున్నారు అంటే అరే చైనా వెళుతున్నారా అని మనం అనుకుంటాం. ఎందుకు? ఇండియా చైనాలు శత్రు దేశాలు. ఇండియా చైనాలు ఇది ఎవరూ చెప్పక్కర్లేదు, పరోక్ష యుద్ధం, దాన్ని ఏమంటారు, కోల్డ్ వార్, ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది ఇండియా చైనాల మధ్య. ఎందుకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇండియా చైనాలు ప్రపంచ చరిత్రలోనే, మానవ చరిత్రలోనే ఒక మిరాకిల్ జరుగుతుందంటండి ప్రపంచ అంతర్జాతీయ వేదిక మీద. అది అమర్త్యసేన తన ఆర్గ్యుమెంటేట్ ఆఫ్ ఇండియన్ అనే ఒక బుక్లో చెప్తూ ఉంటారన్నమాట. నెహ్రూ డిస్కవర్ ఆఫ్ ఇండియాలో కూడా నెహ్రూ ఇండియా చైనాలు ఎందుకు కోఆపరేట్ చేసుకోవాలని ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఇండియా చైనాలు దెబ్బలాడుకుంటున్నాయి. ఎందుకు? ప్రపంచంలో ఒక నైబరింగ్ కంట్రీ, ఇరుగు పొరుగు దేశాలు ఒకేసారి ప్రపంచంలో శక్తులుగా ఎదుగుతున్నాయి ఇప్పుడు, అమెరికాని కాదని. అది అందువల్ల ఆర్థికంగా, సెక్యూరిటీ పరంగా ఈ రెండిట్ల మధ్య పోటీ ఉంటుంది. ఈ పోటీ ఒక్కొక్కసారి అదుపు తప్పి ఒక యుద్ధానికి దారితీసే పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే 2017లో డోక్లాం వ్యాలీ దగ్గర ఒక యుద్ధం రాబోయింది. 2020 దగ్గర గాల్వాన్ వ్యాలీలో యుద్ధం రాబోయింది లాడెక్కలో. కానీ ఏదో పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా మెచ్యూర్డ్గా ఉంది. అటు చైనా కమ్యూనిస్ట్ దేశమైన, అది బుద్ధిస్ట్ నేషన్, మర్చిపోకూడదు. అది ఇండియాకు భయపడి, అది ఇండియా కూడా చైనాకు భయపడేది. ఎందుకంటే ప్రపంచంలో ఈ రెండు దేశాలు కొట్టుకుంటే గెలుపులు ఉండవండి, ఓటమే ఉంటుంది. సో మెచ్యూర్డ్గా, చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్, అద్భుతమైన ప్రాచీన నాగరికత గల అద్భుతమైన దేశాలుగా ఇండియా చైనాలు చాలా మెచ్యూర్డ్గా యుద్ధం దాకా వెళ్ళలేదు. కానీ బార్డర్ ప్రాబ్లం అలాగా ఉంది. వెస్టర్న్ బార్డరు ఇది మెక్మోహన్ లైన్ అని మనకు తెలుసు. లడఖ్ దగ్గర ప్రాబ్లము. చైనా ఇటు పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, దాన్ని అణ్వస్త్ర దేశం చేసింది. బంగ్లాదేశ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియన్ ఓషన్లో కొన్ని షిప్పులు పంపించి ఇండియాని కంటైన్మెంట్ చేయబోతుంది. సో ఇండియాకి ఎగినెస్ట్గా అక్కడ చైనా పావులు కదిపిద్ది, ట్రేడ్ పరంగా, అన్ని పరంగా. సో ఇండియా చైనాల మధ్య అపనమ్మకమే కానీ ట్రస్టే కానీ ఏమీ లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇండియా చైనాల మధ్య మనకు ఒకటి చూడవచ్చు, ఆర్థిక ఒప్పందం అనేది లేదు. ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేది డిస్కషనే ఉండదు. చైనా ఏదైనా ఫ్రీ ట్రేడ్ ఏరియాలో ఉంటే అక్కడ ఇండియా పార్టిసిపేట్ చేయదు. ఎందుకంటే చైనా మళ్ళీ దాని ద్వారా ట్రేడ్ పంపించేద్ది, డంపింగ్ చేసేద్ది. చైనా చాలా పెద్ద దేశం, $20 ట్రిలియన్ ఎకానమీ. ఇండియా $4.2 ట్రిలియన్ ఎకానమీ. మనకంటే 5.5 రెట్లు పెద్దది చైనా ఎకానమీ, మిలిటరీ పరంగా, అన్ని పరంగా. కానీ ఇండియా అనేది ఒక పొటెన్షియల్ సూపర్ పవర్ అండి, దాన్ని ఎదుర్కోలేం. కానీ ఇండియా 2047కి చైనా దగ్గరలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ చైనా కూడా అమెరికా కంటే ఎక్కువగా మనల్ని శత్రు దేశంగా చూస్తుంది. ఈ విధంగా ఎన్నో అనుమానాలు, ఒకరికొకరు పడదు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని చైనా వెళుతున్నాడు అంటే, అరే బాబు ఏంటి భారత ప్రధాని అక్కడికి వెళ్తే ఏంటి చైనా శత్రు దేశానికి అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఈరోజు ఎందుకు ఇది ప్రాధాన్యత సంతరించుకుందంటే ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఇండియా భారత ప్రధాని చైనా వెళితే చైనాకి అంతర్జాతీయంగా దాని పరువు పెరిగిద్ది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక రకంగా రష్యా చైనాల నేతృత్వంలో ఎక్కువ వెళుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రజాస్వామ్యం అనేది నియంతృత్వ దేశాలు అంటారు. కానీ ఇండియా అక్కడికి వెళ్తే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు. 2, ఇండియా అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇండియన్ ఓషన్లో కింగ్ లాంటిది, క్వీన్ లాంటిది అనమాట, చాలా పెద్ద దేశం. ఇలాంటి పెద్ద దేశం అనేది అటు అమెరికాకి కోఆపరేట్ చేస్తే, అసలు ఈస్టర్న్ కంట్రీ రష్యా చైనాలు ఎప్పుడు కూడా అమెరికాని ఢీకొనలేవు. కాబట్టి ఇంటర్నేషనల్ ఈ సంబంధాలు, ఈ తూర్పు ఇటు వెస్టర్న్ కంట్రీస్లో మధ్య తక్కెడలో బ్యాలెన్స్, ఇండియా ఇటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే ఇటు. అందువల్ల
చైనా చాలా ప్రాధేయపడి బాబు నువ్వు రా రా అని బతినాడు తీసుకెళ్తుంది, కానీ ఇండియా కూడా ఉపయోగమే. అందువల్ల ఇండియా చైనాల మధ్య ఇంకోటి ఏంటంటే ఇండియా చైనాలు ఇప్పుడు ఉమ్మడి శత్రువుని ఎదుర్కొంటున్నాయి. అది ఎవరు? ట్రంప్ టారిఫ్స్. చైనా మీద 50% టారిఫ్స్ చేశారు. చైనా అమెరికాల మధ్య ట్రేడ్ ఎంత అంటే $800 బిలియన్ ట్రేడ్ జరుగుద్దండి. చాలా పెద్ద ట్రేడ్ అది చైనా అమెరికాల మధ్య. అది 50% టారిఫ్లు అంటే చైనా విలవిలలాడిపోతుంది, దాని ఎకనామిక్ గ్రోత్ సఫర్ అయిపోతుంది. ఇప్పుడు అటు ట్రంప్ని చైనా ఎదుర్కోవాలి, మనం కూడా పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ $130 బిలియన్, మనం కూడా ట్రంప్ని ఎదుర్కోవాలి. ఈ రెండు దేశాలు ఉమ్మడి శత్రువుని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు ఇద్దరి మధ్య శత్రుత్వం ఇంపార్టెంట్ కాదు, కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. దీనికి ఎలా ఉదాహరణ కూడా చెప్తానండి. ఇండియా గాల్వాన్ వ్యాలీ, డోక్లాం వ్యాలీ యుద్ధాలు చేసుకునే టైంలో కూడా, కరోనా టైంలో కూడా భారత్ చైనాల మధ్య ట్రేడ్ ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రేడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో border, despite being there is a border problem, there is a flourishing trade between the India and China. అది గుర్తుపెట్టుకోవాలండి. బార్డర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ట్రేడ్ అనేది చాలా ఫ్లోరిష్ అవుతుంది. కాబట్టి ఇండియా చైనాలకు కావాల్సిన ఆర్థిక కోఆపరేషను. సో బార్డర్ ప్రాబ్లం అది పరిష్కరించుకుంటాం, దాని తర్వాత ముందు ఆర్థికంగా మాత్రం కోఆపరేషన్ అది ఆపవు. కాబట్టి అందుకే ఇండియా చైనాలు బార్డర్ ప్రాబ్లమే, శత్రు దేశాలే, కానీ ఉమ్మడి శత్రువుని ఎదుర్కొంటున్నాయి, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. సో ఇండియా చైనాలు ఈరోజు ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇటు రష్యా రావడం వల్ల ఇండియా చైనాలను కలిపే బాధ్యత రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్నారు. రిక్ అనేది ఒకటి, ఇప్పుడు ఎస్సీఓ బ్రిక్స్ అనేది కాదు. ఈ రష్యా, చైనా, ఇండియాలు 3 సభ్య దేశాలే ఒక కూటమిగా ఏర్పడడం వల్ల ఇంకా పటిష్టమవుద్దని రష్యా ప్రపోజ్ చేస్తుంది. ఈరోజు అది కూడా జరగవచ్చు. కాబట్టి అందులో చాలా కీలకం. చైనా కూడా చాలా విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. క్వాడ్ అనేది చైనాకి ఎక్కడ ప్రయోజనం అంటే, క్వాడ్ అనే దాంట్లో అంటే ఇటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు ఇండియా ఒక కూటమి, చతుర్ముఖ కూటమి. దీంట్లో ఇండియాని కాస్త సైడ్ చేయగలిగితే ఇటు అమెరికా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండడానికి వీలుండదు. పసిఫిక్ మహాసముద్రం ఇండియన్ ఓషన్లోకి రాలేదు. కాబట్టి ఇండియాతో కాస్త మిత్రత్వం పెంచుకుంటే, కాబట్టి చైనాకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇండియాకు కూడా చైనాతో కాస్త మిత్రత్వం పెంచుకుంటే ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అది ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు. ట్రేడ్ పెరుగుతుంది, వృద్ధి పైకి పెరుగుతుంది. 4000 కిలోమీటర్లు ఎక్కువగా శాంతి ప్రబలితే ఇండియా వృద్ధి అనేది ఒకటేనండి. ఇండియా అత్యధికంగా ఇండియా చైనాలకు ఒక అద్భుతమైన ఒక పాలసీ ఉంటుందండి. పైకి ఏంటంటే నేను యుద్ధానికి రెడీ అంటాయి, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే వచ్చే 2 పుష్కరాల కాలం పాటు ఇటు ఇండియా చైనాలు ఎటువంటి యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకుండా శాంతితో ఆర్థిక వృద్ధి మీదే దృష్టి పెట్టగలిగితే అమెరికాలు కాదు కదా, ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఇటు ఇండియా చైనాల ముందు నిలబడవు. కాబట్టి పైకి యుద్ధాలు అంటారు. చూడండి, పాకిస్తాన్తో 4 రోజుల యుద్ధాన్ని ఎందుకు ఆపేశాం అందరూ క్రిటిసైజ్ చేస్తారు, కానీ వార్ ట్రాప్లోకి వెళ్ళకూడదు. అది విధానం కాదు. ఆర్థికంగా దృష్టి పెట్టాలి. మన దగ్గర డబ్బులు పెరిగితే అన్నీ చేయొచ్చు, 10 యుద్ధాలు చేయొచ్చు. ఈరోజు అమెరికా చేస్తుంది, 10 చోట్ల చేయగలిగిద్ది అది. ఈరోజు ఇండియా ఒక చోట చేస్తే రెండో చోట చేయలేను, ఎందుకంటే ఆర్థికంగా పేదరికం ఉంది. కాబట్టి ఇటు ఇండియా చైనాలు చాలా తెలివిగా మేము రెడీ, ఆయుధాలు పెంచేసుకుని యుద్ధానికి రెడీ అన్నా, 3వ ప్రపంచ యుద్ధానికి రెడీ అన్నా, వాటి యొక్క ముఖ్య లక్ష్యం ఆర్థిక వృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టడం. చూడండి, అందుకని యుద్ధం దాకా వచ్చాక యుద్ధం చెయ్యు. అది గాల్వాన్ వ్యాలీ, డోక్లాం దగ్గర మనకు తెలిసింది. ఇండియా, పాకిస్తాన్లో యుద్ధం చేస్తుంటే ఇటు చైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇన్వాల్వ్ అవ్వలే. ఎందుకంటే దృష్టి అంతా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సో కాబట్టి ఇండియా చైనాల మధ్య బార్డర్ ప్రాబ్లం ఉన్న శత్రు దేశాలైనా వాటి లక్ష్యం అమెరికాని ఎదుర్కోవడం, ఉమ్మడి శత్రుని ఎదుర్కోవడం, ఉమ్మడి లక్ష్యమైన ఆర్థిక వృద్ధిలో 2 సూపర్ పవర్స్గా ఎదగడం. కాబట్టి అందుకే అద్భుతంగా ఈ 2 కలయిక అనేది చాలా ముఖ్యం. అందువల్ల ఇండో చైనా బాయ్ అనేది స్నేహం అనేది అప్పుడు నెహ్రూ ఆశించింది, అమర్త్య సేన్ ఆశించింది, ఒకప్పుడు బుద్ధుడు ఆశించింది. మనం తెలుసుకుని ఉంటాం, ప్రపంచంలో 5000 నుంచి 6000 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ప్రపంచ చరిత్రలో 99% కాలంలో, అంటే 100% కాలంలో, ప్రపంచ చరిత్ర కాలంలో 99.99% కాలం ఈ 2 ఫ్రెండ్స్. ఇదేదో గత 100 సంవత్సరాల నుంచి ఏదో దెబ్బలాడుకుంటున్నాయి, అది కూడా కమ్యూనిస్ట్ చైనా అయిన తర్వాత. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా చైనాలు దెబ్బలాడుకుంటే 2 నాశనం అవుతాయి. ఇండియా చైనాలు 2 ఫ్రెండ్షిప్ చేస్తే 2 ఫ్లోరిష్ అవుతాయి. ఇది సత్యం. లాస్ట్కి ఎప్పుడు జరిగేది అదే. కాకపోతే కాంపిటీషన్ని హెల్దీగా తీసుకో, ఎందుకంటే అది కమ్యూనిస్ట్ చైనా కాబట్టి. కానీ అయినప్పటికీ ఇండియా
నమ్మకుండా, చైనాని నమ్మకుండా, ఒకసారి మోసపోయాం 1962లో నెహ్రూ మోసపోయారు. కాబట్టి మోడీ మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రశాంతంగా దాన్ని నమ్మకుండానే ఈ ప్రయోజనాలు ఆశించేటట్టు ఇండియా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎంజీరావు గారు, ఈ వెస్ట్రన్ గ్రూప్లో ఉన్న అమెరికాను మినహాయిస్తే ఎస్సీఓలో యాక్టివ్గా ఉండి కూడా భారత్ ఆయా పశ్చిమ దేశాలని ఎలా మెప్పించగలదు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పశ్చిమ దేశాలు అనగానే మనం అమెరికా ఒకటే కాదు, అమెరికా ఒకటే కాకుండా అక్కడ కెనడా, మెక్సికో దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ అనేవి వస్తాయి పశ్చిమ దేశాలు అంటే. మళ్ళీ లాటిన్ అమెరికా కూడా రాదు. ఈ దేశాలు ప్రపంచంలో ఇప్పటికీ జీడిపి పరంగా అత్యధికంగా ఉన్నాయి, త్రిబుల్ పరంగా పక్కన పెడితే. ఈ దేశాల్లో అమెరికా మినహాయించి మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్ని కూడా మనం ఒప్పించాలి కదా, లేకపోతే ఎస్సీఓ చైనా రష్యాల వైపు వెళ్ళినట్టు ఉంటుంది. మనం ఏంటంటే బహుళ ప్రపంచం, మల్టీ అలైన్డ్, అన్ని దేశాలతో సమానంగా సంబంధాలు నెరపడం అనేది మన ఎయిమ్, మన దౌత్య విధానం. మీరు అడిగినట్టు ఇప్పుడు మనం మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్తో ఎలా ఉండాలి అంటే, దాని ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చేస్తున్నారు, వెంటనే పశ్చిమ దేశాల్లో ముఖ్యమైన అమెరికా మిత్రదేశమైన జపాన్, అటు చైనా నుంచి చైనా వెళుతున్నారు. అంటే ముఖ్యంగా క్వాడ్ దేశాలు అమెరికాతో శత్రుత్వం నీతో మాత్రం ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఆస్ట్రేలియాతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, అదొకటి. మూడోది ఏంటంటే, ఇటు యూరోపియన్ దేశాలతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం. రీసెంట్గానే యూకేతో ట్రేడ్ డీల్, అంటే అమెరికాకి ప్రపంచంలో అతిపెద్ద మిత్ర దేశం, అసలు అమెరికానే క్రియేట్ చేసిన దేశం, అమెరికాకి మదర్ లాంటి దేశమైన బ్రిటన్తో మనకి ట్రేడ్ డీల్ అయింది ఒక నెల క్రితం. ఇది సెటా అని, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అయ్యింది. అంటే ఇది ఏంటి, అమెరికాతో అమెరికాయే, కానీ పశ్చిమ దేశాలతో మేము సంబంధాలు విడివిడిగా కూడా ఉంటామని ఇటు బ్రిటన్తో ట్రేడ్ డీల్ అయింది. కెనడాతో ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. మిగిలిన యూరోపియన్ కంట్రీస్తో మనకి ట్రేడ్ డీల్ సంబంధాలు, ఇప్పుడు ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ ఎండింగ్కి ఎట్టి పరిస్థితుల్లో EU దేశాలతో సంబంధాలు అవుతాయి. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఒక ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే ఈ ట్రంప్ మిత్రుడు శత్రువు అని చూడడంలే. నాటో దేశాలు కూడా నాకు డిఫెన్స్ స్పెండింగ్ ఇవ్వాలి, లేకపోతే నేను వదిలేస్తానంటున్నాడు ఆయన. కెనడాని 51వ రాష్ట్రంగా కావాలంటున్నాడు. మెక్సికోకు మీద ఆంక్షలు విధించాడు, వలస విధానం. ఎందుకంటే మెక్సికో ప్రజలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే, ప్రజలను అక్కడ పంపుతూ ఉంటుంది. అక్కడ రెస్ట్రిక్షన్ పెట్టాడు, గోడ కట్టించాడు మెక్సికో. దానికి మెక్సికో ఇబ్బంది పడుతుంది, కెనడా ఇబ్బంది పడుతుంది, డెన్మార్క్ ఇబ్బంది పడుతుంది, గ్రీన్లాండ్ కలిపే అంటున్నాడు. లేదా అమ్మేయండి నేను బెరం చేసుకుంటున్నాడు. ఏదో ప్రపంచంలో ఒక 1000 సంవత్సరాల క్రితం రాజ్యాలు ఉన్న టైప్లో మాట్లాడుతున్నాడు ట్రంప్. సో యూరోపియన్ కంట్రీస్తో లేదు. జపాన్ మీద ఆంక్షలు విధించాడు, 30% జపాన్ మీద కూడా విధించాడు, న్యూజిలాండ్ మీద విధించాడు, ఇటు ఆస్ట్రేలియా మీద విధించాడు. అంటే ఏంటి, వెస్ట్రన్ కంట్రీస్ అందరికీ తెలుసు ఇండియా అనేది మనకి ఎగ్నెస్ట్గా పని చెయ్యదు. ఎందుకంటే ట్రంప్ వల్ల మనం కూడా ఇబ్బంది పడుతున్నాం, అందులో ఇండియా కూడా ఇబ్బంది పడుతుందని. కాబట్టి మనం ఒప్పించక్కర్లేదు, అవి కూడా ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాయి మనతో, ప్రతి దాంతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. అందువల్ల వెస్ట్రన్ కంట్రీస్తో కూడా మనం ఒప్పించవలసిన అవసరం లేకుండానే ట్రంప్ దౌత్య విధానం బాగోకో, క్యాప్రిసియస్తో ఒక స్టెబిలిటీ ఉండదు, ఒక మ్యాడీగా వ్యవహరిస్తారు. ట్రంప్తో ప్రమాదం అని ఆ దేశాలకు తెలుసు. కాబట్టి మనం ఎక్కువ ఒప్పించవలసిన అవసరం లేదు. పైగా వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటితో అద్భుతమైన సంబంధాలు, ట్రేడ్ డీల్ మనం కుదుర్చుకోబోతున్నాం కూడా. అండ్ ఈ ఎస్సీఓలో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ ఎస్సీఓ మీట్కి రాబోతూ ఉన్నారు. సో పాకిస్తాన్ని ఏ రకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత పూర్తిగా పాకిస్తాన్తో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. ఎలా డీల్ చేయాలి పాకిస్తాన్? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇప్పుడు చైనా వెళుతున్నారు. ఎస్సీఓ మీటింగ్ జరిగే సమయంలో ఆయన కూడా వేదిక మీదే ఉంటారు. ఇది పుతిన్, జీ జిన్పింగ్, భారత ప్రధానితో పాటు ఆయన కూడా వేదిక పంచుకోబోతున్నాడు. మరి ఈ రెండు యుద్ధాలు చేసుకోబోతున్నాం, ఒకళ్ళ సంబంధాలు లేవు. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం నువ్వు టెర్రరిజం ఆపేదాకా డిస్కషన్ లేవంటున్నావు. మరి ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, షహబాజ్ షరీఫ్ని మోడీ ఎలా మీట్ అయ్యే అవకాశం ఉందంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మీట్ అవ్వరు. ఇటు మరి పాకిస్తాన్ చైనా ఫ్రెండ్ కదా, మరి చైనా ఏమన్నా చేస్తే దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటే చెయ్యదు. ఎందుకంటే మనం ఒకటి గమనించాలి, ఇది ఎస్సీఓ మీటింగ్లో భాగంగా, ఎస్సీఓ ప్రిపరేటరీ మీటింగ్లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన అజిత్ దోవల్ చైనా వెళ్ళినప్పుడు, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ చైనా వెళ్ళినప్పుడు డిఫెన్స్ మినిస్టర్స్ కలిశారు. అప్పుడు పహల్గామ్ అనే విషయాన్ని అందులో పెట్టకుండా జాయింట్ స్టేట్మెంట్లో పెట్టనందుకు మన రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చెయ్యలేదు. ఇప్పుడు అది అక్కడతో ఆగిపోతే మన భారత ప్రధాని అక్కడికి వెళ్ళరు, ఎవరో పవన్ మినిస్టర్ పంపేద్దరు ఎస్ జయశంకర్ని. కానీ చైనా తర్వాత దిగి వచ్చే ఎస్సీఓ మీటింగ్లో, అంటే ఆగస్టు 31, 1వ తారీఖులు జరిగిన ఒక సంయుక్త స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారండి.
ఈ సంయుక్త స్టేట్మెంట్లో టెర్రరిజాన్ని నేను క్రిటిసైజ్ చేస్తాను అని ఒప్పుకున్నందుకే ఈరోజు భారత ప్రధాని అక్కడికి వెళుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ పాకిస్తాన్కి ఎక్కువ ప్రయారిటీ చైనా ఇవ్వదు, ఇండియాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ చైనాకి. ట్రేడు, అక్కడ అమెరికా టారిఫ్స్ని ఎదుర్కోవడం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వీటన్నిటిలో జీ జిన్పింగ్ పవర్ ప్రొజెక్ట్ చేసుకుంటాడు ప్రపంచంలో. అక్కడ భారత ప్రధాని అక్కడ ఉంటేనే అవుద్ది. కాబట్టి పాకిస్తాన్ విషయంలో లోకీ మెయింటైన్ చేసి పాకిస్తాన్ ప్రధాని భారత ప్రధాని హత్య చేసే విధంగా, ఈ విషయాల విధంగా ఎక్కడా కూడా ఈ జీ జిన్పింగ్ రిస్క్ తీసుకోరు. అందువల్ల భారత ప్రధానికి ఎదురు కూడా అవనివ్వరు ఇటు పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ని. సో వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి మీటింగు ఉండదు. టెర్రరిజం అనేది ఇప్పుడు ఎస్సీఓలో కూడా, అజెండాలో కూడా టెర్రరిజం కోఆపరేషన్ ఉంది. సో యాంటీ టెర్రరిస్టు, హ్యూమన్ ట్రాఫికింగు, తర్వాత డ్రగ్ ట్రాఫికింగు, సైబర్ సెక్యూరిటీ అనేది పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ పేరు వెత్తరు, కానీ వీటన్నిటిని క్రిటిసైజ్ చేస్తారు. కాబట్టి పాకిస్తాన్ ప్రధాని అక్కడికి వచ్చిన షహబాజ్ షరీఫ్ ఇండియా ప్రధానికి ఇబ్బంది కలగకుండా, అసలు భారత ప్రధానికి ఆయన ఎదురు కూడా అవ్వకుండా అటు చైనా అరేంజ్మెంట్ చేసుకుంటుందండి డిప్లొమాటిక్గా. కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రయోజనం ఏంటంటే ఇటు పాకిస్తాన్ నోరు మూసుకుని కూర్చోవాలి. పాకిస్తాన్ ఎక్కువగా చైనాను దువ్వి ఇండియాకి వ్యతిరేకంగా రాలేదు. ఎందుకంటే వచ్చే 2 సంవత్సరాల పాటు ఇండియాని చైనాని ఇండియా హట్ట చేసుకోవు. ఎందుకంటే ఉమ్మడి శత్రువు ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఉండడం వల్ల మనకు ప్రయోజనమే. కానీ మనం మీటింగ్ అవ్వకపోయినా మనకి ఇబ్బంది అనేది కలగకుండా చైనా చూసుకుంటుంది. రైట్ అండి. ఎంజీ రావు గారు చాలా అంశాలకు సంబంధించి